ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 11వ తేదీన ఈ రాశి వారికి ఒక పాత వ్యక్తి కలవడం కానీ లేదా ప్రేమలో మోసపోయిన వారు మళ్ళీ విజయవంతంగా ప్రేమ కొత్తగా దొరకడం కానీ జరగబోతుంది. అలాగే మహా అద్భుతాలు, భారీ మార్పులు అనేవి ఈ రాశి వారికి రాబోతున్నాయి. జూలై 12, 11వ తేదీలో వీరికి విపరీతమైన అదృష్టం ఈ రూపంలో రాబోతుంది. ఆ వ్యక్తి వలన లేదా ఆ దైవం వలన కానీ లేదా గ్రహాలు వీరికి అనుకూలంగా మారడంతో కానీ ఏ విషయంలోనైనా కొన్ని విషయాలలో మాత్రం వీరికి విపరీతమైన అదృష్టం, ఎన్నడూ చూడని అదృష్టం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము. జ్యోతిష్యం చెప్పబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9989446572. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదానాలు, కోర్టు సమస్యలు, కళ్యాణ దోషం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు ఎటువంటి సమస్యలకైనా యంత్రాలు ఇవ్వబడను. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇంకా ఒక స్త్రీ ద్వారా వీరికి అదృష్టం చాలా రాబోతుంది. కాబట్టి కుంభరాశి వ్యక్తులు ఎంతో అదృష్టవంతులుగా మారే సమయం అనేది ప్రారంభం అవుతుంది. జూలై 11, 12వ తేదీల్లో వీరికి విపరీతమైన అదృష్టం ఆ స్త్రీ వల్ల ఏ ద్వారా వస్తుంది అనేది తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వల్ల ఎందుకు మీకు అదృష్టం వస్తుంది అనే విషయాలు పూర్తిగా వివరణలోకి వెళ్దాం. కుంభరాశి వారు అంటే చాలా మంచివారు. వీరికి మంచి మనసు ఉంటుంది. అందరికీ సహాయం చేసే గుణం ఉంటుంది. సమతుల్యత, సామరస్యం కోరుకునేవారు. కొత్తదనం కోరుకుంటారు. ఏదైనా సరే ప్రపంచానికి కొత్తగా చూపించాలని అనుకుంటారు. అలాగే ఏ పనుల్లోనైనా కొత్తగా ఏదైనా క్రియేట్ చేసేవారికి ముందుగా ఉంటారు. కాబట్టి వీరిని ఎక్కువ శాతం క్రియేటరీ అని అంటారు. ప్రేమను పంచడంలో ముందుంటారు. వీలైనంత వరకు దాన ధర్మాలు వీరి దగ్గర ఉన్నంత వరకు చేస్తారు. అలాగే అందరూ నా వాళ్ళే అనుకుంటారు. కానీ చాలామంది కుంభరాశి వారిని చాలా ఉపయోగించుకొని వదిలేస్తారు. ఈ రోజున యోగిని ఏకాదశి స్పెషల్. కాబట్టి ఈ రోజున మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ద్వాదశి రోజున పరిష్కారం చేసుకోండి. ఇలా చేయడం వలన మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఏదో ఒక సమయంలో ఇబ్బందులు పడుతుంటారు. ఆ ఇబ్బందులు తొలగిపోయేవాడానికి మంచి సమయం ఈ రోజున. కాబట్టి ఈ రోజున మీరు దాన ధర్మాలు చేయడం చాలా మంచిది. లక్ష్మీనారాయణ అర్చన చేసుకోవడం మరింత మంచిది. ఉద్యోగ సమస్యలు ఉన్నవారికి, వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉన్నవారు జూలై 11 ఏకాదశి తర్వాత ద్వాదశి రోజున విష్ణుమూర్తిని పంచామృతాలతో అభిషేకం చేయండి. ఆ తర్వాత మీరు ఎలా పూజ చేస్తారో మీకు నచ్చిన విధంగా చేయండి. పేదవారికి, బ్రాహ్మణులకి ధన సహాయం చేయండి. ఇలా చేయడం వలన కెరీర్లో ఉన్న సమస్యలు మొత్తం తొలగిపోయి వస్తున్న ఇబ్బందులు తొలగిపోతాయి. దీర్ఘకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేవారు జూలై 11న మీరు ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి. అవి పక్షులైనా, మనుషులైనా, జంతువులైనా సరే, నిరుపేదలకైనా సరే కావలసిన వస్తువులు ఇవ్వండి. గోమాతకు తోటకూర, బెల్లం, నువ్వులు ఆహారం ఇచ్చినట్లయితే మీకు అంతా శుభప్రదంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో మీకు నెగిటివ్ ఎక్కువగా ఉన్నట్లు అనిపించినట్లయితే, ఏవైనా చెడు కలలు వచ్చినట్లయితే ఈ రోజున భాగవతం పారాయణం చేసుకోండి. లేదా మీరు ఫోన్లో కానీ భాగవతం విన్నట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ మొత్తం తొలగిపోయి పాజిటివ్ అనేది పెరుగుతుంది. రామాయణం వంటి మహాగ్రంథాలు పారాయణం చేస్తే మరింత మంచిది. కుంభరాశి వ్యక్తులకు చాలా కాలంగా ఆర్థిక సమస్యలు అనేవి ఎన్నో ఉన్నాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఎంత సంపాదించినా చిల్లి గవ్వ కూడా చేతిలో ఉండకుండా ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు ఈ రోజున మీరు పవిత్రమైన రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. తర్వాత మీరు
9 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయడం వలన లక్ష్మీనారాయణల అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది. ఇంట్లో సంపద నిలుస్తుంది. అలాగే ఈ రాశి వారికి గతంలో ఒక స్త్రీ వల్ల కొన్ని విషయాలలో మోసపోయారా, లేదా చేజారించుకున్నారా, లేదా మీ బంధువులలో ఒక వ్యక్తి కానీ ఖచ్చితంగా ఆ స్త్రీ మళ్ళీ మీ దగ్గరికి రావడం కానీ, ఒక ఫోన్ కాల్ కానీ, మెసేజ్ కానీ ఖచ్చితంగా చేస్తుంది. అయితే ఈ వ్యక్తి వల్ల మీకు ఏ రూపంలో ఏ విధంగా అదృష్టం వస్తుంది అని మీకు అనుమానం కలగవచ్చు. అది ఏ విధంగా వస్తుందంటే, మీ వ్యక్తిత్వం తెలుసుకొని మరీ మీ దగ్గర ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా తెలుసుకొని కూడా వారు దూరమయ్యారు. కానీ ఇప్పుడు మళ్ళీ వారు మీ దగ్గరికి రావడం కానీ, ఫోన్ కాల్ కానీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మీ మనసు పూర్తిగా అర్థం చేసుకున్నారు. వారు స్నేహితులు కానీ, బంధువులే కానీ, మీ చుట్టూ ఉన్న వారిలో కానీ ఆ స్త్రీ వల్ల మీకు కొన్ని విషయాలలో నష్టం అనేది జరిగింది, లేదా లాభాలు వచ్చేవి ఆగిపోయాయి. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి మీ జీవితం అద్భుతంగా మారే సమయం అనేది ఆ వ్యక్తి వల్లనే వస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఏం చెప్తుంది, ఏ విధంగా సహాయం చేస్తుందో ఇప్పుడు వివరణలో తెలుసుకుందాం. జీవితంలో సత్యం అనేది ఆలస్యంగా తెలుపుతుంది, కానీ అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. అలాగే ఆ స్త్రీకి కూడా మీ గురించి ఆలస్యంగా నిజం తెలిసింది. అలాగే మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్న మధ్యవర్తి వల్ల నీకు దూరం అయ్యాను అని తెలుసుకొని ఆ స్త్రీ మళ్ళీ మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు వివాహం అయిన వారైతే వారు స్నేహం కోసమైనా ఆరాట పడుతున్నారు. కాబట్టి మీ స్నేహం కోసం ఎంతో ఆరాటపడుతూ, మీ గురించి ఆలోచిస్తూ, బాధపడుతూ మళ్ళీ మీ దగ్గరికి రావడానికి ఆరాట పడుతున్నారు. అలాగే వారు తప్పు తెలుసుకున్నారు. గతంలో మిమ్మల్ని చాలా ఉపయోగించుకొని, అవసరానికి ఉపయోగించుకొని వదిలేశాను, కానీ ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా సహాయం చేయడానికి ముందుండాలి అని వెళ్తున్నారు. కాబట్టి మీ దగ్గరికి రావడంతో చాలా సంతోషంగా, మీ మనసు ఆహ్లాదంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఆ స్త్రీ వల్ల అదృష్టం ఏ రూపంలో వస్తుందంటే, మీరు చేసే వృత్తుల్లో మంచి సలహా ఇవ్వడం కానీ, ఆర్థికంగా సహాయం చేయడం కానీ, సమాజంలో పేరు ప్రతిష్టలు తేవడానికి కానీ ఆ స్త్రీ ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా సక్సెస్ అయ్యే వరకు పట్టుదలతో ఉంటుంది. అలాగే మీరు వివాహం కాని వారైతే మీ ప్రేమ గురించి ఆరాట పడుతుంది. కాబట్టి వారి ప్రేమను పూర్తిగా అర్థం చేసుకొని తమను పార్ట్నర్గా చేసుకున్నట్లయితే చాలా అదృష్టవంతులుగా మారుతారు. లేదా వివాహం అయిన వారైతే వారితో స్నేహం వీడకండి. ఖచ్చితంగా మీకు ఏ విషయంలోనైనా సహాయపడుతూ ఆనందాన్ని ఇస్తుంది. అలాగే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీరు చేసేది ఒకటే, ఇందులో చెప్పిన పరిహారాలు మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేది మరో రోజున ఏర్పడుతుంది. చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థికంగా ఎదగడానికి మంచి పరిష్కారం అనేది ఈ పరిహారంతో ప్రారంభం చేసినట్లయితే మీ జీవితంలో చాలా అదృష్టం అనేది రాబోతుంది.